అదేవిధంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు బీజేపీ హస్తముందనేది కొంచెం మాట్లాడేది. అంటే ఏంటి, ఎట్లా చూస్తారు? ఇది అంతా ఏమైనా పొలిటికల్గానేనా, అది అనుకోకుండా జరిగిందా? అంటే ఏంటి, ఎట్లా చూస్తారు మీరు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలకమైనటువంటి అంశాలు రాజకీయాల చుట్టూ ఆ రెండు అంశాలు తిరుగుతున్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుమతి ఇవ్వకపోవటం ఒకటి చర్చనీయాంశం అయితే, రెండోది సహచర మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి లక్ష్యంగా చేసినటువంటి విమర్శలు, వ్యాఖ్యలు ఒక రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి రాష్ట్రంలో. అయితే మొదటి అంశం చాలా తీవ్రమైనటువంటి అంశం అండి. ఎందుకంటే అది రాష్ట్ర ప్రతిష్ట, ప్రయోజనాలు, ముఖ్యమంత్రి ప్రతిష్టతో కూడుకున్నటువంటి అంశం. రెండో అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఏమైపోయిందంటే రెండో అంశానికి ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. మనం రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి మొదటి అంశం చాలా తక్కువగా కనపడుతుంది. కానీ మొదటి అంశమే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ముఖ్యమంత్రి గారి పర్యటనకి ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి దానిపైన అటు మినిస్ట్రీ ఒక మాట చెప్పింది, రాజకీయ కారణాలతోటే మేము అనుమతి ఇవ్వట్లేదు అని అంటే, ముఖ్యమంత్రి గారు లండన్ నుండి ఒక ప్రకటన చేశారు, ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు ఈ అంశం గురించి. ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతాను, రాజకీయ కక్ష సాధింపుతోటే అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి ఒక ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కాబట్టి ఆ పారదర్శకత ప్రజల నుండి కోరుకుంటున్నారు అనేది మనం చూడాలి. అయితే ఎందుకు అనుమతి నిరాకరించారు? గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి అమెరికా ప్రయాణానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు. మొదటిసారి అనుమతి ఇచ్చారు, పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు, విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళటానికి కూడా అనుమతి ఇచ్చారు. రెండోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లీడర్షిప్ కి సంబంధించినటువంటి ఒక కోర్స్ చేయడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మీరేం చెప్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి, ఎందుకు ఇవ్వలేదు అంటారు? అదే ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని విదేశాంగ శాఖ ముందు పెడితే వాళ్ళు ఆ షెడ్యూల్ ని చూసి అనుమతి ఇచ్చేటటువంటి క్రమం. అయితే ఆ షెడ్యూల్ లో ఉన్నటువంటిది పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి దానిపైన అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోను, ఎందుకంటే గతంలో అనుమతి ఇచ్చారు. రెండోది, ప్రతిష్టాత్మకమైనటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం కానీ, మసాచుసెట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కానీ, నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంతో కానీ, వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంతో కానీ ఒప్పందాలు చేసుకునేటటువంటి అంశంలో కూడా అభ్యంతరాలు ఉండవు. కానీ అభ్యంతరాలు ఎక్కడ వస్తున్నాయంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి లోతైన కారణం ఏంటి అని అంటే, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఈ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి శ్యామ్ పిట్రోడా అధ్యక్షుడిగా ఉంటాడు. అయితే గతంలో శ్యామ్ పిట్రోడా మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలపైన వ్యాఖ్యలు చేశారు అనేటటువంటిది. ఉదాహరణకు దక్షిణాది ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఆఫ్రికన్ లెక్క ఉంటారు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి. అప్పుడు విమర్శలు వస్తే కాంగ్రెస్ పార్టీ శ్యామ్ పిట్రోడాని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుండి తప్పించిన సందర్భం ఉంది. కాబట్టి ఆ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలపైన విదేశాంగ శాఖకు, భారత ప్రభుత్వానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయా అనేటటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. రెండోది ఏంటి అని అంటే ఒకవేళ అట్లాంటివి ఉంటే ఈ కార్యక్రమం ఇది చేయకండి, మిగతావి చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా సార్, అట్లా ఉండదా? అదే విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. రాజకీయ కారణాలతోటే మేము అనుమతి నిరాకరిస్తున్నాము, నిబంధనలకు అనుగుణంగా లేదు, ముఖ్యమంత్రి హోదాకు తగినట్టుగా లేదు కాబట్టి మేము అనుమతి నిరాకరిస్తున్నాము అని చెప్పారు. బట్ స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత విదేశాంగ శాఖ పైన ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి పర్యటనని అనుమతి ఇవ్వలేదు అనేది ఆ స్పష్టత ఇవ్వకుండా ఈ రాజకీయ కారణాలతోటే అని అన్నారు. బహుశా రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు? ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు అనేది ఒక అనుమానం వస్తుంటే, రెండోది ఏంటి అని అంటే ఈ పర్యటన సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ డొనాల్డ్ ట్రంప్ తోటి ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయా అనేటటువంటి ఒక అనుమానం కూడా ఉన్నటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. దానికి నేపథ్యం ఏంటంటే జూన్ 23వ తారీఖు నాడు హైదరాబాద్ లో
అమెరికన్ కాన్సులేట్ జనరల్ కి ఆనుకొని ఉన్నటువంటి ఒక రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అనే ఒక పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినటువంటి కార్యక్రమానికి భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా రాయబారి సెర్గియో గోర్ ని ఆహ్వానించారు. సెర్గియో గోర్ ట్రంప్ కి చాలా క్లోజర్ అనేటటువంటి విషయాన్ని గమనించాల. బట్ ఆ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. బట్ ఆ నేపథ్యాన్ని అనుసరించి, ఆ నేపథ్యం ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ తోటి సమావేశం కావడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అనేటటువంటి ఒక అనుమానం ఉంది. అయితే ఒక ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్లి అమెరికన్ ప్రెసిడెంట్ తో కలవటం అనేది అది భారత ప్రభుత్వం అనుమతి ఉండాల్సినటువంటి అవసరం. కానీ ఇంకొక సంఘటన చెప్తానండి నేను. బట్ అదే అమెరికన్ ప్రెసిడెంట్ మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు వచ్చారు. ఒకటి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్ క్లింటన్ వచ్చారు, చంద్రబాబు నాయుడు వేదిక పంచుకున్నారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జూనియర్ జార్జ్ బుష్ వచ్చారు, అప్పుడు వేదిక పంచుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా. కానీ వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చినప్పుడు అభ్యంతరాలు ఉండవు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఒక దేశ అధ్యక్షుడిని కలవటానికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ ఆ ప్రొసీజర్స్ లో ఏమన్నా భారత ప్రభుత్వానికి అభ్యంతరకరమైన అనుమానాలు ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ నిరాకరించారు అనేటటువంటి ఒకటి వెలుగులోకి వస్తుంది. దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఆ పార్టీ ప్రతినిధులు ఏవో కారణాలు చెప్తున్నారు, కానీ అవి పెద్ద కారణాలు అయి ఉండవు. బట్ భారత ప్రభుత్వము సార్ వాళ్ళు అనుకుంటున్న కారణాలు ఏంటి? అరవింద్ గారు చెప్తున్నారు కదా కొన్ని కారణాలు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె పెళ్లికి పోవడానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు. పార్టీకి సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ వాళ్ళు వసూలు చేసినటువంటి విరాళాల పైన అభ్యంతరాలు ఉన్నాయి, వాళ్ళలో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి అనేటటువంటి ఒక రాజకీయ పరమైన ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదండి మనం. ఎందుకంటే దేశ ప్రతిష్టకు, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశంగా 2 పార్టీల వ్యవహారంగా చూడకూడదు అనేది, 2 ప్రభుత్వాల వ్యవహారం కూడా కాకుండా ప్రజలకు సంబంధించిన చాలా రకాలుగా ప్రజల్లోకి వెళ్తుంది కదా సార్. ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపేసింది అనే దాని మీద రాష్ట్రంలో కావచ్చు, ఏదైనా ఆయనకు వ్యక్తిగతంగా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితే కదా, కాదంటారా? స్పష్టం చేయాలా, ఇప్పుడు విదేశాంగ శాఖనైనా స్పష్టం చేయాలి, లేకపోతే సీఎంఓ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అయినా స్పష్టం చేయాలి. ఏ కారణాల చేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి విషయం పైన. అట్లా కాకుండా ఒక రాజకీయ ఊహాగానాలు, రాజకీయ విమర్శలు చేసుకుంటే దాంట్లో పారదర్శకత ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ప్రజలలో మరింత అనుమానాలు పాదుకొల్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవటం అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగానే కనపడుతుంది.